రాబోయేటువంటి అంటే ట్రెండ్స్ ఇంకా ఇంకా పెరిగేటువంటి రౌండ్స్ పెరుగుతున్నా కొద్ది బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. రైట్. లింగం గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? మొత్తం మారుతుంది, జాతీయ స్థాయిలో ఇంకా భారీ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి అక్కడ దగ్గరలో ఉంది బీజేపీ ఎన్డీఏ పక్షాలు. ఇవాళ అంటే కపర్ ప్రసాద్ లాంటి వ్యక్తుల అభిప్రాయం అయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. స్పష్టంగా అర్థం చేసుకోండి. బీజేపీ నాయకులు ఏం చెప్పారంటే 400 సీట్లు అన్నారు. ఇవాళ 400 నుంచి ఎక్కడికి వచ్చారు అనేది ఇది చాలా స్పష్టమైన తీర్పు. 10 సంవత్సరాలుగా నువ్వు అధికారంలో ఉండి ఇవాళ దేశ ప్రజలకు నువ్వు ఏం చేసినావో చెప్పుకోలేకపోయినావు. కనీసం ఒక ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి ఏం చేసిండు, ఈ దేశ ప్రజల సంక్షేమంకి ఏం చేసిండు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా చెప్పిండా అండి? ఇవాళ అంత చెప్పకుండా ఎంత ప్రధాని స్థాయి ఎంత దిగజారి మాట్లాడిందంటే పుస్తల తాడు తెంపుతాము, ఇవాళ దేశ సంపద అంతా కూడా ఒక వర్గానికి వంచుతాము, ఇట్లాంటి భాష మాట్లాడు. మీరు చూడండి, మీరు చాలా సంవత్సరాల జర్నలిజం ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఏదైనా ఆ విధంగా మాట్లాడండి అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఇవాళ వాళ్ళు చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమం గురించి ఏదీ లేదు. అందుకే ఇవాళ దేశ ప్రజలు 400 సీట్ల నుంచి వాళ్ళకి ఇప్పుడు మీరు ఎక్కువ చూపిస్తారు. చాలా వరకు మీడియా కొన్ని ఎక్కువ వస్తుంది కానీ అది చాలా రియల్ సీట్లు కూడా కావు, ఇంకా చాలా తగ్గుతాయి. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా అలయన్సెస్ మెజార్టీ సీట్లు గెలవబోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే ఏర్పాటైందో ఇవాళ దేశ కేంద్రంలో కూడా అదే విధంగా ఏర్పాటు కాబోతుంది. మీరు చూడండి, ఇవాళ యూపీ లాంటి స్టేట్లలో అక్కడనే ఇవాళ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మెజార్టీ సీట్ గెలుస్తుంది. వాళ్ళు ఎన్నో చెప్పుకోరు కదా, నార్త్ బెల్ట్ హార్డ్ కోర్టు హిందీ బెల్ట్ అనుకున్న దగ్గరనే ఇవాళ కాంగ్రెస్ అలయన్స్ గెలవబోతుంది. ఇక వాళ్ళు సౌత్ ఇండియాలో వస్తామని చెప్పారు. సౌత్ ఇండియాలో అక్కడ ఇట్లాంటి మత విద్వేష రాజకీయాలు ఇక్కడ తావులేదు. ఇవాళ వాళ్ళ బీజేపీ నాయకులే చెప్పాడు కేరళలో సీట్లు గెలుస్తామని. ఇవాళ కేరళలో ఎక్కువ లిటరసీ ఉంది కాబట్టి అక్కడ సీట్లు గెలుస్తలేరు. తమిళనాడు లాంటి రాష్ట్రాలలో అక్కడ సోషల్ జస్టిస్ పార్టీ లాంటి వచ్చి అక్కడ అసలు బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు అక్కడ అవకాశమే లేదు. ఎంతసేపు ఏదంటే ఇప్పుడు తెలంగాణలోకి వచ్చే వరకే కొన్ని బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయినాయి. అది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ గతంలో ఎన్ని సీట్లు ఉండే, ఇవాళ వాళ్ళు ఎన్ని సీట్లు వస్తుంది, వాళ్ళ గతంలో ఓటు షేర్ ఎంత, ఇవాళ ఎంత, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇంకొన్ని చిన్న ఉదాహరణ కూడా చెప్తా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే కాంగ్రెస్ ఇంకొక 20 సీట్లు ఎక్కువ గెలిచేది. సో ఈ కుట్ర మళ్ళీ ఇవాళ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవద్దని ఇవాళ తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసి అండర్స్టాండింగ్ చేస్తారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఎలక్షన్ల మీద దృష్టి కాకుండా తెలంగాణ సంక్షేమ అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. సో దానివల్ల కొంచెం ఏదైనా సీట్లు బీజేపీ కాంగ్రెస్ సమానం వస్తాయి లేదా పోటాపోటీ కానీ అది ఏమీ లేదు. చివరి వరకు కాంగ్రెసే మెజార్టీ సీట్లు తెలంగాణలో కూడా గెలవబోతుంది. ఇవాళ మీరు చూడండి, ఖమ్మం, నల్గొండ, మహబాదు, భువనగిరిలో మెజార్టీ చూడండి, కనీసం లక్షల పైగా అప్పుడే మెజార్టీ వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుంది ఇండియా అలయన్సెస్. లింగం యాదవ్ గారు, ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ వచ్చిన మాట 14 వరకు మేము రీచ్ అవుతున్నామని చెప్పారు. ఇవాళ ఇక్కడ వచ్చే రిజల్టే మా పాలనకు రెఫరెండం అని చెప్పి పదే చెప్తూ వచ్చారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఆ మాట ఇంకా కంటిన్యూ అవుతున్నారా? ఆ మాట మీద ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు మీరు? నేను ఏం చెప్తున్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాము అంటే మనం అర్థం చేసుకోవాలండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది? ఇవాళ దాదాపు 2 నెలల నుంచి పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అంటే మేము ఒకవైపు పాలన చేస్తున్నాం, ఎలక్షన్ రావడం వల్ల కొంచెం ప్రజలు కూడా అంటే ఇంత తొందరలోనే అర్థం చేసుకోలేకపోయారు. సో దానివల్ల కొంచెం ఏదైనా డిఫరెన్స్ గా బీజేపీ కొన్ని సీట్లు రావచ్చు అంతే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజా వాళ్ళంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, మేము పాలన చేస్తున్నాం, పాలన మీద అభివృద్ధి సంక్షేమం మీద మా దృష్టి అంతా, ఎలక్షన్ మీద మేము కొంచెం దృష్టి పెట్టలేకపోయినాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దాంట్లోనే ఇవాళ మా ముఖ్యమంత్రి మంత్రిమండలి కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కుట్ర ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ళు బయట చెప్పుకోలే కానీ లోపల మొత్తం బీఆర్ఎస్ ఓట్లంతా కూడా ఇవాళ బీజేపీ షిఫ్ట్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీని కొన్ని సీట్లు తగ్గించాలి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని వాళ్ళ కుట్ర జరిగింది. సో లింగం యాదవ్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పాలి మీరు. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే సంఖ్య వస్తుందో పదే బీఆర్ఎస్ ఒక వాదన తీసుకొచ్చింది. ఇవాళ జాతీయ పార్టీలు రెండు కలిసి ప్రాంతీయ పార్టీలను ఇవాళ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది అని పదే పదే బీఆర్ఎస్ చెప్తుంది. ఇవాళ పరిస్థితి చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ లో స్పష్టంగా ఇవాళ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా నువ్వా నేనా అని కొట్టుకుంటున్న పరిస్థితి. నిజంగా అది అంటే మీరు తెలంగాణ వాదిగా, తెలంగాణ అంశాల మీద కొంత పనిచేసిన వ్యక్తిగా ఇది ఎట్లా చూడాల్సి ఉంటుంది? బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఎట్లా చూడాల్సి ఉంటుంది? అదే అలాంటిది ఏం లేదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలనుకునే కోరుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇది ఈ దేశంలో మల్టీ పార్లమెంటరీ పార్టీ సిస్టమ్ ఉంది, దాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కండి, ఇవాళ తెలంగాణలో కూడా ప్రతిపక్షం ఉండాలి. ముఖ్యమంత్రి గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహ్వానించారు. మేము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని కూడా భాగస్వామ్యం చేయాలి అనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఏదీ లేదు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఒక మల్టీ కల్చరలిజం, ఈ దేశంలోనే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు, భిన్న పార్టీలు అన్నీ కూడా కలిస్తేనే ఈ దేశము. ఇండియా ఈజ్ నాట్ అనే ఒకటి ఏదో ఉటోపియన్ కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్. దాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఇవాళ అందుకే మేము రీజనల్ పార్టీని గౌరవిస్తున్నాం కదా. ఇండియా అలయన్స్ లో మెజార్టీ పార్టీలు అన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. ఇలా బీజేపీ రీజనల్ పార్టీ లేకుండా చేస్తుంది, ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని డే లైట్ లో మర్డర్ చేస్తుంది, ప్రభుత్వాలను కూల్ చేస్తుంది, ఇవాళ పార్టీలను చీల్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఎప్పుడు జరగదు. డెఫినెట్ కూడా అన్ని సంస్కృతులని భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా అన్ని ప్రాంతాలని గౌరవించి ప్రజలకు అభిప్రాయాల మేరకే ఇవాళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాబోతుంది. థ్యాంక్ యూ. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మిత్రులు చెప్పారు